చేసిండు. ఐ విల్ గివ్ ఇట్ టు రాగ్. థ్యాంక్ యూ అండి అందరికీ వచ్చినందుకు, ఎస్పెషల్లీ వివేక్ అత్రే అండ్ శ్రీ విష్ణు గారు. లైక్ వివేక్ అత్రే సెడ్, నా ఫస్ట్ ఫిలింలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను ఇన్ 2017 అండ్ కట్ టు 2021 వేర్ యాక్చువల్లీ డిడ్ మై డెబ్యూ. ఎనీవే, ఇక్కడికి వచ్చేస్తే ఈ సినిమా నాకు చాలా చాలా వన్ స్పెషల్ వేలో స్పెషల్ అండి. ఎందుకంటే బికాజ్ ఇట్స్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్. ఎందుకు అంటే బన్నీవాస్ గారి ప్రొడక్షన్లు చేస్తే ఇట్ ఈస్ టేకింగ్ మీ వన్ స్టెప్ క్లోజర్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యా, సో ఏదో రోజు ఇలా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆయన సినిమాలో రికమెండ్ చేసి ఇప్పిస్తారన్న కోరిక, ఆశ. సో ఎస్పెషల్లీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు అభి అండి. సో మా విజయ్ నాకు డైలాగులు ఇవ్వకపోయినా ఒక ఫేవర్ అయితే చేశాడు. సో కొంచెం కస్టమైజేషన్ అడిగాను నా బట్టల్లో. ఏంటి అంటే బేసికలీ నాకు జానీ అంటే చాలా చాలా ఇష్టం. సో అప్పుడు పిచ్చెక్కిపోయామండి అసలు. సో అప్పుడు మా మమ్మీని అడిగాను యాక్చువల్లీ, మమ్మీ నాకు అట్లా ఒక బ్యాండ్ కుట్టిస్తావా నా పేరు రాసి అంటే ఎప్పరప్పో అంది. సో కట్టు మిత్రమండలిలో అలానే అభి అని రాయించుకున్నాను. వావ్, అమేజింగ్. హెల్ప్ కావాలా కట్టడానికి? ఓకే, ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ మామ. నేనే చేయించుకున్నాను ఇదంతా యాక్చువల్లీ, బట్ పర్మిషన్ అడిగారు కట్టుకోవచ్చా అని. సో థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం సో ప్లీజ్ ఏదో ఒక ఈ 2 సంవత్సరాల్లో అలా ఇచ్చేస్తే. మైక్ అంట సార్ ఇచ్చేస్తున్నారంట. అంటే అది కళ్యాణ్ గారు కట్టుకుంటే బాగుంటుంది, నువ్వు కట్టుకుంటేనేమో ఏదో దెబ్బ తగిలినట్టుంది. అది పర్లేదు సార్, కొంచెం పేరన్నా సెంటర్ చేయది. కోడి రామకృష్ణ గారు వచ్చారండి. సో ఎనీవే, సో ఇది ఈ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మిత్రమండలి, ఈ దివాళీకి 4 సినిమాలు వస్తున్నాయి. మేమే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో 6లు కొడతామని ఆశిస్తున్నాము. అండ్ దివాళీకి ఎలాగ పండగకి అందరూ వచ్చి పటాకులు పేలుస్తారు ఇంటి ముందుకు వచ్చి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ. సో అందరి పటాకులు లైక్ అందరి సినిమాలు పేలాలని, మాది కొంచెం ఎక్కువ సౌండ్, మాది కొంచెం ఎక్కువ రీసౌండ్, ఎక్కువ లైట్లు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు, విజేంద్ర గారు అండ్ సోము గారు అండ్ మామ ధ్రువన్. సో హ్యాపీ మనం ఇద్దరం ఇట్లా, నువ్వు అప్పుడు కాపీ కొడితే ఇవాళ ఫైనల్ ఇట్లా కలిసి మనం ఒక సినిమా షేర్ చేస్తున్నందుకు. అండ్ వీడితో నాకు 3 years నుంచి ఉంది. సో 1.5 years పట్టింది ఈ సినిమా ఫైనల్ షూట్ చేయడానికి. బట్ ప్రాబ్లీ హీస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ హ్యాపీగా చేసుకుంటూ పోయాము అందరం కలిసి. అండ్ దర్శి మామ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లంచ్. మా డైలీ లంచ్ అంతా స్పాన్సర్డ్ బై దర్శి. అందరం వెళ్ళి దర్శి క్యారవాన్లో కూర్చొని హ్యాపీగా ఆ 1 hour వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ షూట్ ఎవ్రీ డే. సో అక్కడ మా వైజ్ మ్యాన్ కొన్ని అడ్వైజులు ఇస్తుంటాడు అనమాట, ఇట్లా విష్ణుమూర్తిలా కూర్చొని క్యారవాన్లో. అండ్ యా బెహరా అయితే థ్యాంక్ యూ మామ. ఈ 1.5 yearలో నా ఒక 5-6 రిలీజ్లు అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద రిలీజెస్కి ప్రసాద్ ఒక్కడే నాకు ఫోన్ చేసి మామ బాగా చేసే మామ ఇది అని చాలా అప్రిషియేట్ చేసేవాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెహరా. అండ్ నిహారిక, సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ స్పాంటేనిటీ అండ్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మేకప్ టిప్స్. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ మామ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నేను ఇలా ఒక బన్నీవాస్ గారి కాంపౌండ్లో ఒక సినిమా చేస్తున్నాను అనేది నాకు పర్సనలీ చాలా పెద్ద అచీవ్మెంట్. బికాస్ ఐ నో వీళ్ళందరూ మా ప్రొడ్యూసర్స్ తీసుకునే కేర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రమోషన్ కానీ మార్కెటింగ్ కానీ, వాళ్ళు ఎంత మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తారో మాకు ఆన్ ఏ డైలీ బేస్ ఏదో ఒక ఈవెంట్ నుంచి ఏదో ఒక రీల్ వస్తూనే ఉంటుంది. అండ్ మమ్మల్ని ఆ ఫోర్ ఫ్రంట్లో పెట్టి అంత మమ్మల్ని హైలైట్ చేయడం అనేది ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేనా. ఆల్సో 4 years నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఏదో ఒక ఈవెంట్లో సుమా గారు నాతో
ఐ మీన్ సుమ గారు యాంకరింగ్ చేస్తారని. అండ్ ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఫైనల్ ఇవాళ కుదిరింది. సుమ అడ్డా ఇంకా బాకీ ఉంది, ఏదో రోజు ఆ బాకీ కూడా తీర్చేసుకుంటాను. ఆ బాకీ ఎప్పుడు ఇస్తారు? ఏమమ్మా మళ్ళీ నెక్స్ట్ మూవీకేనా? నెక్స్ట్ మూవీ వస్తుంది, దానికి పక్కా నేను. ఓకే, థ్యాంక్ యూ. అటు చూసారా, మైక్ కోసం ఎదురు చూస్తున్నాడు. థ్యాంక్స్ మామ.